రై పిలిచి రైకు తుడుకొని కన్నులు కాటుకు బాగుగా దిద్దుకొని పండుగ దాచులు పూసుకొని రెండు పిల్ల సందులు కుక్క బొట్టు పెట్టుకొని అట్లా అనుకుంటే కదా శివపన్న. ఓహో నసాసందరు పెట్టుకొని వస్తుంది. ఇష్టదాత ఎట్టో బంగారు హాసికతి ఈ గ్రామానికి చిత్తపాడవలయనా తెలియనా గొప్ప పాసలకు కుళ్ళు పడేరు కాయలు పడదాకి డబ్బలు పడతినారమ్మ సంతసర కాయలు సరిగల్ల చిత్తరు అందరు బంగారందరు కడవరిగా ఈ కళ్ళిపల్లికి వచ్చి 15 రోజులు అయిపోయాయి కాబట్టి నీ పావుల పైకి అడ్డుపెట్టుకుంటాను. నీ పేరేమి, నీ ఊరేమి, నీ ఉన్నతమేమి, నీకే నీ జోకే ఒక్క నట్టి నాడు బజార్లు పెట్టి నా పేరు నీ పేరు అంటారు. నా పేరు చలపతి అంటారక్క. ఓ చలపతి, నా చేతికి నీ చేయించినట్లయితే నా ఊరు, నా ఉన్నట్టు, నా టీకా, నా జోకా సమాచారం అంతా చెప్తున్నానన్నా. కాదమ్మా, పరస్తు నీవు ఒక పరాదృష్టి నేను హఠత్తుకు నా చేతికి నేను చేయింది ఎవరేమనుకోరక్క. నువ్వు అన్నవలే, నువ్వు పాడబుట్టవలే, అన్నా చెల్లెలు భావిస్తున్న నా చేతి నీ చేయట్లేదురా. నా చేతున్నా చిన్నప్పయ్య చేతున్నా. అయ్యో తప్పకుండా చిన్నప్ప చెయ్య. అయ్యా దూరపాట్లో కూర్చోడు కానీ దగ్గర పాటలో నీ చేయట్లేదురా. నా చేయమంటావేమే? అయ్యా నీ చేతులు నీ పాసలా నేనేం కలుస్తానంట. ఇద్దో ఇస్తాడు ఇద్దో ఇంకో దగ్గర నీ పాసలా ఈ కళ్ళపల్లి గ్రామానికి వచ్చి తెల్లారితే కరెక్ట్ గా 20 దినాలు అవుతుంది. అవునమ్మా. ఈ 20 రోజుల నుంచి కానీ ఆ నల్లిలో వచ్చే నీళ్లు తాగి, కొలాయి నీళ్లు తాగి, ఫిల్టర్ నీళ్లు తాగి, ఈ కాణీలో నీళ్లు తాగి సరిపకే ఈ పచ్చగలంగా కింద పడుతుంది. నో పెడుతుంది పక్కన గిస్తామంట. ఏమన్నా నీ పావడ పట్టి కింద గిరేది మేము కాదే. మనకి తెల్లవాళ్ళు నాటుకు బాడుచుకొని కాల్చి నీకుండా కడుపుంది కొట్టు పంపిస్తున్నారు అట్టవాడు గాని మన కష్టం చూసి మనకి ఏమీ కొండిపోతున్నాడే, మన నాటకం చూసి మనకి ఏమీ కొండిపోతున్నాడు అటువంటి వాడు కానీ వ్యాధికి ఉదాసీనంగా మాట్లాడేవాడును, వ్యాధికి సొమ్ము ఎవరు దొంగలించుకుని పోయేవాడును. మనకు ఎక్కువగా సంబంధం చెప్పి పద్దనే తక్కువగా ఇస్తున్నాడు. అవునవును. నీ నాటకమే చూడేదంటారు చూడి. అవునక్క. కానీ అట్లా ఇంటి ముందు పట్టి కుక్క గడ్డ కలుస్తారు. అట్లా సత్పుంజ గ్రామంలో ఎవరు లేరు. చిన్నదే ఇంత రూపం ఉంది, చిన్నదా పేరెట్లుంది అనుకుంటే నీ పేరేమంటే ఒక నా పేరు వింటావా చెప్పన్నా? చిన్నదే ఇంత సౌందర్యంగా ఉందే. ఈ చిన్నదాని పేరు వినాలని మన కోటార్ సోళ్ళంతా కానీ భలే కాయిస్తూ ఉంటారు 8 దినాల నుంచి. కానీ నా పేరు వినాలని
ఈ పొద్దు వినిపిస్తాడా వినిపిస్తానట్లా చెప్పక ఇరుగునా బంగారే పొరుగునా బంగారే చాటి పట్టి చెరిగినా బంగారే పాకు పట్టి ఊడ్చినా బంగారే సందుల్లోనూ బంగారే గొంతుల్లోనూ బంగారే చిక్కాన వడబోసిన బంగారు అక్క నా పేరు అంటారు చనిపోతే బంగారు పేరు తప్పకుండా పట్టింది డౌట్ ఉంటే అడుగుందా వాడు శివన్నా ఏం పో శివన్నా ఏమంటే లేనివంటి చెప్పాలి దాని అమ్మ ఏదో బంగారం తప్ప అమ్మా అయ్యో బంగారం లేదు నా పుట్టకి లేదు లేదు బంగారు ఎక్కగట్ట నా బండ పక్క కట్టదలే ఇదేంటి పెద్ద మా మేనట్ మీ మేనత్తేనా ఇమ్మా అయ్యో దగ్గర పెళ్ళిట్టవంత నువ్వు మేనల్లుడు మేనల్లుడు ఆ లంజుండే మేనల్లుడు అని అవునవునవులే నేను అయ్యేటప్పుడు మేమంటే అనడం లే ఏం పద్ధతిగా వచ్చినావు నువ్వు నీ పేరేమే నా పేరా పాపా నీ పేరేం పేరు పాపా భాగ్య ఈ లేని ఉండి కలిసి నాకు ఎక్కడెక్కడ పాడి లేదు పాప ఏమో తెలివిచ్చింది ఎక్కడి అట్లా మాట్లాడి పాడవని అమ్మట్లే అయ్యో ఊర్లో పోయింది పాప మన్నంతా ఊర్లో తిరుగులాడుకొని అక్కడ ఇక్కడ తిరుగులాడుకొని నాటకం ఆడుకొని కాళ్ళకి వచ్చింది గోపులేంచి ఉందా మొగం పోయినానే ఈమెవరంటివే అయ్యో నాకట్ట నీకు తెలియదులే ఏమే చిన్న పాట పడిందే నా కొడుకు గదిలే బాకే మన బిల్లూరు సంతలో ఎక్కడ చేసింది అనుకుంటువే మొన్న వారంలో ఈ వారంలోనా మొన్న వారం మన బుధవారం నా పుట్ట ఈ పొద్దు బుధవారమే కదా నీ మగం పోయినా ఈ పొద్దు నేను సంతలోకి పోయాలి అక్కడ వాళ్ళు అక్కడ పరిగెట్టి పోయి బాకే అట్లా పని చేసింది కోట మోగడి ఏం చేసినా అంతగా వాళ్ళమ్మ సబ్బునీసి పెట్టడం వచ్చిందని గాడీలో అన్ని సరుకులు గిరికి తీసుకొని అక్కడ వాళ్ళు అక్కడ పరిగెట్టి పోయింది అట్లా కోట మోగలు చేసింది పని వాళ్ళమ్మ ఏం చేసినావు సమయ అయ్యో వాళ్ళమ్మ మూటి మీద మళ్ళీ పూలు వేసుకొని ముగ్గురు మొన్న మోపుల దగ్గర వచ్చి పెట్టుకొని ఇచ్చింది పడుతుంది అట్లా పని చేసింది మగాడి ఏదప్పా బంగారంతో జరగొడతానంటివి ఇవన్న దగ్గర ఉంటే బంగారే ఉంది అవునే అలా ఇవన్న దగ్గర ఉంటే బంగారే ఉంది అడుగులో మాత్రమే పాము ఎండి కట్టండి బాక అవునవును ఆ ఎండి చేయగట్టి నా దగ్గర చుట్టుపిల్లి ఇద్దా మళ్ళీ చెప్పలేదు ఏం చేశారు కట్టుపోయా ఇసుకుదాడు నారాయణ నేను ఎంత బాగుంది బాగా చుట్టుకుంది చుట్టుపిల్ల ఈ పౌన్ తీసుకొని మాట్లాడతాడు బండి తీసుకొని ఎక్కడంటే ఎక్కడ నారాయణ అయ్యో నా బ్యాటరీ తీసుకొని మాత్రం మా ఇప్పుడు బండే కట్టడా అట్లా పౌరు పెట్టి ఉంది నా కొడుకు నేను తప్పకుండా బట్ట బ్యాటరీ అసలు ఇంకా అయింది ఏమో బాక్య సరికి మలుగునే ఇక్కడ కల్లిపల్లి పవానంగా కాదు నీ మగం పోయినానే బాగా పెట్టుకోండి తప్పకుండా బట్ట ఎప్పుడు నారాయణ తీసుకుపోతా అంటాడు నారాయణప్ప ఎప్పుడంటే తీసుకుపోతాడు ముగ్గులో బ్యాటరీ క్లియర్ అంటాడు నీ దగ్గర ఏం బ్యాటరీ పుచ్చుకొని పోయేది మల్లికల్లు వాళ్ళంటే నా దగ్గర తీసుకుపోవాలా ఎక్కడ షాప్ దగ్గర వాళ్ళంటే అక్కడికి చూసుకొని రావాలంటే అక్కడ తీసుకుపోతా అంటాడు ఎక్కడంటే అక్కడ తీసుకుపోతా నారాయణ పవానంగా తప్పకుండా బట్ట ఎవరు అడిగితే వాళ్ళకందరికీ ఇస్తే బ్యాటరీ ఏంటా ఈ ఉద్యోగం క్యాష్ ఉందేస్తా ఎవరైనా తీసుకోండి నేనేం అట్లా అనుకుంటే నా కూడా కాదు తప్పకుండా కాదు మెత్తమ్మా 10 మందిలో సభలో వచ్చి నా పేరు బంగారు 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 అని చెప్పుకుంటాను నీ పేరేమంటారు నా పేరు చెప్పలేదు కదా నా పేరు అయ్యో తప్పకుండా బట్ట నా పేరు బజ్జా నా పేరు చెప్పు పిల్లే పెట్టింది ఒకసారి పిల్లే పెట్టింది రెండో పేరు జిట్టుపేలికి జిట్టుపేలు కాదంటాడు ఇంక లాభం పేరు పోతాడు బజ్జా మళ్ళా వచ్చాక మా బంగారక్క పిల్లోడేమో నీకు చూసి పరిహాసిస్తున్నాడు
నీ మొగుడు ఉన్నాడేమ్మా? అయ్యో ఒకైందన్నా, అందరికి ఒకరు ఉంటే నాకు ముగ్గురు ఉండాలన్నా. అబ్బా ముగ్గురున్నారు మొగుళ్ళు? అయ్యో పొద్దున్నింటే ఇంకెద్దరు కరెక్ట్ సజెత్తా. ఉన్నాడమ్మా, గట్టి చాక్ అయిపోతుంది. నీ మొగుడిని చూడాలా? ఒకైందన్నా, ఒకరి పిలుద్దునా ముగ్గురికి పిలుద్దునా అని. ఒకరికి ఎందుకు పిలుస్తావు? ముగ్గురికి పిలిచే ఊర్లోకి ఎక్కడైనా పోయింది అడవి పెద్దకి పిలుచువా? కాదప్పా, పెద్దోని పిలుద్దునా, నడిపేని పిలుద్దునా, మూడోని పిలుద్దునా అని. ముగ్గురు ఉండాలి? అయ్యా నీ మామూలు నడి పొద్దునుంటే ఇంకా కరెక్ట్ గా ముగ్గురికి 5 మందికి వేస్తాం. అబ్బా ఇంకా ఇద్దరు కన్నేస్తా ఉంటా శరపతి. ఏం చేసుకున్నావు? నంబర్ ట్రాఫిక్ వేసుకుంటావు. అయ్యా నీ మొహం నా మనసులో అటే చెప్తూ నంబర్ ఎంతో నమ్మకే చూసుకుంటుంటా. లేకపోతే గారెడు గంగులకు చేసుకుంటావు? గంగలకి అయ్యో తప్పకుండా సరే నాకు ముగ్గురు ముగ్గురు పిలుచలేనే. పిలుచా అమ్మ నా కొడుకు నీ ఏమో ఒక్కడి తెలిపెట్టుకుంటే నా కొడుకు నువ్వు నా కొడుకు జిట్టు పెట్టి కట్టా అట్లు కొడతాను పిల్లగా ఈ అమ్మ ముయిలు పెట్టలేదు మామా చిన్న మామ ఎలక్క పెద్ద కరెంట్ పోయిందా వీడు మామ ఆయన అమ్మ ముయిలు పెట్టలేదు పిల్లలు పోతా ఊరే పోదా ఏం చేశాడు? ఏం పని చేశాడు? మీద కొనుక్కోవాలంటే ఏమో నిద్ర పట్టకపోతే మళ్ళా పోయి ఒకటి ప్యాకెట్ మింజో చెప్తే ఏంది బ్రాంజీనా? గాంజీ అది మింజో చెప్తే ఇంకొకటి చేస్తే మళ్ళా నిద్ర పడుతుందో కాదు అని రొట్టెల కింద పెట్టుకొని కొనుక్కోవాలంటే మందు నేను అప్పటికి ఏం చేసిందాడు అంటే పోయిందో కొడుకుందాడు తాగిందాడు అక్కడ పారేకుంటా దాంట్లో మళ్ళా ఉత్తర పోసి పెట్టిపోయిందాడు. నా కొడుకు ఇచ్చిందా చిన్నమామ నా కొడుకు మళ్ళీ తెచ్చుకొని తలపాటికి పెట్టుకొని పండుకొని అంటే చలి పెట్టినట్టుండే నేను గమ్మునుంటాను నేను వాడినమ్మ చలి పెట్టినట్లుండే మెలకుంటా ఉన్నాడేమని లేపుతే మామా మామాని 3-4 దఫాలు అంటే బాగా గొరకలు పడితే నిద్ర మాట నా కొడుకు ఇడు ముసిలోడు అమ్మ నిద్ర మాట అన్నలేనేసి బాగా పళ్ళుతేను కొరికేసి గట్ట 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 ఆగేసి దాన్ని ఉచ్చులు పోసి ఎట్లా పెట్టి మంచి పని చేసిన పంచే కొడతాను అమ్మ అది మనిషిలో పెట్టుకుని చుట్టూ అమ్మ పెట్టి కొట్టాడు వాడిని అక్క ముసిలు పెట్టలేదు నీకు సంతోషం మనిషికి పెట్టుకొని బెంగళూరుకి వెళ్ళిపోతాను ఈ ఊర్లోకి
గట్ల ముట్టుకొని పరిగెత్తి ముందు ముందుగా వచ్చావా ఎవరైనా దొరకొచ్చివా ఎక్కడ పోయిందివా అయ్యో నేను ఉప్పార్లపల్లి గ్రామానికి పోయింటపా పెద్దన్నా ఉప్పార్లపల్లి గ్రామానికి పోయింటే దర్శివాసుల పోయి బొమ్మ కొడుకై బ్రహ్మాండ ఆకారమై శ్రీభార్యమై చరిత్రకు శ్రీమంతుడికి మహానుభావుడు మన రామచంద్రప్పన్నకు మన నంబర్ కు మాట్లాడుకొని ఇంకొక నంబర్ కు రాయింది నా కొడుకు తలకాయ తిరిగితే ఎట్లా గాని పెద్ద మామ కాలనీ వాళ్ళకు మన గంగాధర మాట్లాడుకోని గ్రామ పెద్దలకి అందరికీ కాలనీ వాళ్ళకు మన ఓమమ్మ మన మంజికి మాట్లాడుకొని ఆ మంజికి మన నరసింహప్పకు మన నారాయణప్పకు మన ఊళ్ళో చెప్పకు మన గ్రామ కాలనీ వాళ్ళు 50 మందికి అందరికీ ఒకరు పడకుండా అందరికీ ఎగదండం పెట్టుకొని చిన్న పెద్ద అందరికీ వాళ్ళ ఊరికి నమ్ముకొని ఇక్కడ కడపాత్ర కోసం మనం కథా కలెక్షన్ చేస్తున్నాము. వాళ్ళు తోచినట్లు కూడా నాటకంలో పొగిడిస్తారులే పోకుండా కొడక పొగిడిస్తారు ఊర్లో అందరికీ మాట్లాడుకొని కట్టకు జామ్ అయిపోతుంది పటాం పడింది ఇక్కడే పెట్టుకొని ఉండే ఇంకా నీకు చూపించలేదు కదా బ్యాటరీ చూపించలేదు. నారాయణ తీసుకుపోయింది ఇప్పుడే తీసుకొని వచ్చి తగలిపించింది. నారాయణ తీసుకుపోయి తీసుకొని వచ్చింది నీ ఊరికి మాట్లాడదా నీ బ్యాటరీ నీదేది ఒకనాడు రంగు వేసి ఎట్లయిపోయింది అది ముట్టుకొని పోయింది అందుకే అట్లయిపోయింది 3.5 వేసి ఎట్లయిపోయింది నాది 1.5 భార్యది ఇది నువ్వు పదే మాట్లాడే నేను మాట్లాడుకొని వస్తాను పద్దా నిజముందా ఊర్లో రెడ్లకి అందరికి మాట్లాడుకొని వచ్చివా నువ్వు పోయి నేను పోయి కాలనీ వాళ్ళకి కొంటి కాళ్ళకి అందరికి మాట్లాడుకొని పిల్లలకి అందరికి మాట్లాడుకొని పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు మన కాలనీ వాళ్ళకు మన సిటీలో ఉండే వాళ్ళకి అందరికి మాట్లాడుకొని నేను వస్తాను ఇంకా ఊరికి నమ్ముకొని ఇచ్చిందాము వాళ్ళు వచ్చినట్టు నాటకంలో ఇప్పుడు పొగిడిస్తారు. మా కాలనీ వాళ్ళు ఎవరు నీ కడ్డు మీద తడబట్టేసే వాళ్ళు లేరు కానీ అందరూ పొగిడిస్తారు. వాళ్ళు తోచిన పొడిస్తాడు ఏం బాధపడదులే. ఉపాధిపల్లి కూడా వాళ్ళ బిడ్డల కంటే అంత గౌరవించినట్టు మహానుభావులు మా ఊర్లో గానీ ఈ మల్లిపల్లి గ్రామస్తులు మన కాలనీ వాళ్ళు అందరూ ఇచ్చేవాళ్ళు పొగిడిచ్చేవాళ్ళే కానీ మేం బాధపడదు. రేట్లు మాత్రం ఎవరు ఆడ పొగిడిచ్చలేదు కానీ పదప్ప గోపులు కట్టకు దామైపోతుంది పదప్ప నీ అమ్మ బిడ్డేనంగా పద నువ్వు తప్పన్నా బట్ట అయ్యో పదలు ఎంచి పడ్డా నేను వేస్తాను పదంగా తప్పన్నా బట్ట మొత్తం నేను వేసుకుంటావు అవును అర్ధ గంట పద నువ్వు